నమస్కారం, జై శ్రీరామ్. వెల్కమ్ టు ఈశా ప్రశాంత్ ఛానల్. సో ఈ వీడియోలో కొన్ని అనుభవాలు కానీ కొన్ని పాయింట్స్ పార్ట్ 3గా చేయడం జరుగుతుంది. 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆధ్యాత్మిక అనుభవాలు, జీవిత అనుభవాలు పార్ట్ 1, పార్ట్ 2, ఇది పార్ట్ 3గా చేయడం జరుగుతుంది. ఒకటి ఏదైనా అనుభవాలు అనే కాదు, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాలి. అంటే ఒక రకంగా అది అనుభవాల కిందకే వస్తుంది. అనుభవాల కిందికి అనొచ్చు, లేదంటే అదే లైఫ్ సంబంధించి అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే, మనం చిన్నప్పుడు మన మీద కొన్ని రకరకాల ప్రభావాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలియని కూడా తెలియవు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, అట్లాంటివి ఉంటాయి. అట్లా ఒకటి ఏంటంటే, అంటే చిన్న చిన్న ఇవన్నీ చాలా మైన్యూట్, బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేవి అవి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అది ఒకటి ఏంటంటే, చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మా అందరు కలిసి ఉండేది. బాగా చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఉండేది. బాబాయిలు వాళ్ళంతా కలిసి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళు వేరు అవ్వడం అని సహజమే కదా. ఆ పెళ్ళి అయినాక ఎట్లా వేరుపడాల్సి వస్తుంది. కలిసి ఉండడానికి ఛాన్స్ ఉండదు జనరల్గా. కలిసి ఉన్న కూడా అంత గొడవలు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి జనరల్గా వేరే అయితే ఉంటారు. అది అందరి ఇంట్లో ఉండేది, ఎవరేం స్పెషల్ కాదు. అప్పుడు హాల్లో, అంటే హాల్ అని కాదు, ఒక 4 రూమ్లు ఉండేవి. అందరూ ఉండేది. అంటే ఒక దేవుని రూమ్ కాకుండా కిచెన్ రూమ్ లాంటిది ఒకటి ఉండేది. ఒక రూమ్లో మామూలు అందరూ టీవీ ఉన్న రూమ్, అందరు కలిసి ఉండే రూమ్లో ఒక దగ్గర, లేకపోతే దేవుని రూము బయట రూమ్లో అనుకుంటా, మొత్తానికైతే ఏదో ఒక రూమ్లో హనుమాన్ ఫోటో చాలా పెద్ద ఫోటో అనమాట. రెక్టాంగిల్ షేప్ చాలా పెద్ద ఉంటుంది ఫోటో. అది మామూలుగా చిన్న ఫోటో కాదు, చాలా పెద్దగా ఉండేది. గోడకు పెట్టడం జరిగింది అది హనుమాన్ ఫోటో. అది ఎట్లుంటుందంటే, కాళ్ళు ఇట్లా వైడ్ ఉండి గద పట్టుకొని ఇట్లా పెట్టి ఉంటుంది అనమాట. అది అట్లాంటి ఫోటో నాకు దొరికితే నేను మా స్క్రీన్ మీద ఇస్తాను. నేను ఆ ఫోటోను ఎక్కువగా చూడడం జరిగింది నేను, హనుమంతుని ఫోటో అది. సో చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు అన్నమాట. అంటే ఎట్లా బాగా చిన్నప్పుడు అంటే ఈవెన్ ఫస్ట్ క్లాస్ లోపు, అంటే 4-5 ఇయర్స్ అనుకుంటా మోస్ట్లీ. అంతే, 3, 4, 5 ఆ రేంజ్లో, 3, 4, 5 ఇయర్స్ రేంజ్లో ఆ ఫోటో చూస్తూ ఉండేది. మంచిగా అనిపించింది అనమాట. ఆ ఫోటో రెక్టాంగిల్ షేప్లో ఉండేది, నిలబడి ఉండేది హనుమంతుని ఫోటో. బాగుండేది అది. అంటే ఎట్లా అంటే, ఆ ఫోటోలో ఇప్పుడు మనకు హనుమంతుని దేవుళ్ళ ఫోటోలు ఏదైనా కూడా, ఇప్పుడు హనుమంతుని ఫోటో అన్నప్పుడు మెడలో ఒక దండు ఉంటుంది, గద ఎట్లాగో తెలుసు. ఇట్లా ఇటు సైడ్ గది ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గది ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లా పెట్టి ఉంటుంది. మెడలో దండ కానీ ఏమన్నా హారాలు లాంటివి కానీ అట్లా ఉంటుంది కదా. అవన్నీ కూడా చిన్నప్పుడు కాబట్టి అన్నీ తీక్షణంగా చూసేదన్నమాట, అబ్జర్వ్ చేసేదన్నమాట అట్లా. సో అదొకటి ఇంపాక్ట్ పడింది నాకు. అది ఇప్పటికి కూడా బాగా గుర్తుంది నాకు అది. ఇంకొక ఫోటో ఉండేది, అది కొన్ని రోజుల్లో ఉంచి, కొన్ని మంత్స్ ఉంచి తర్వాత తీసేసిలో ఎప్పటికి ఉందో నాకు తెలియదు. అది కొద్దిగా స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్, నిలువు కాకుండా ఇట్లా అడ్డంలో ఇట్లా ఉండేది. మోస్ట్లీ స్క్వేర్ షేప్ అనుకుంటా. అది నేచర్ ఫోటో అనమాట. అంటే ఎట్లా అంటే, ఒక ఇట్లా గడ్డి చెట్ల నుండి చిన్న చిన్న గడ్డిలాగా ఉండి మధ్యలో దారి ఉండి, అటు దారి నుండి కొద్దిగా చివరికి ఒక ఇల్లు ఉండేది అన్నమాట. ఒక ఇల్లు మంచి, మన ఫోటోలలో ఇల్లు ఎట్లుంటుంది ఆ టైప్లో ఉండేది అన్నమాట ఇల్లు. సో నేను అది వాళ్ళకు వెళ్ళినట్టు ఊహించుకున్నాను, అక్కడ ఇంటికి వెళ్ళినట్టు ఊహించుకున్నాను. లేదంటే మా మదరు అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినట్టుగా అట్లా ఊహించుకునేది అనమాట అట్లా. సో అది కూడా మంచి ఇంపాక్ట్, ఒక నేచర్ ఫోటో అది కూడా వాళ్ళకి దూరిపోయేది ఇక మొత్తం. అది అంటే అది మనకు నేచర్ ఫొటోస్ ఎట్లుంటే మంచి ఆహ్లాదంగా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి, అరే అక్కడ ఉంటే బాగుండు, అక్కడ అన్ని చెట్లు అంతా బాగుంది కదా, అట్లాంటి ప్లేస్ ఉంటే బాగుంది కదా, అట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చిన్నప్పుడు మనకు ఊహించే శక్తి కూడా, అంటే ఇప్పుడు స్క్రీన్స్ వల్ల వీటి వల్ల ఊహాశక్తి తగ్గుతుంది కావచ్చు పిల్లలకు, కానీ అప్పట్లో మనకు ఊహాశక్తి కూడా పిల్లలకి ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఊహాశక్తి అనేది ఇంకా మన జనరేషన్ పీరియడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్స్ వల్ల ఏమైనా దెబ్బతింటుంది కానీ, లేదంటే జనరల్గా ఎక్కువ ఉంటుంది. అప్పుడు అలాగ పోయినట్టు ఊహించుకునేది కంప్లీట్గా. అది ఒక వరల్డ్ అయిపోయేది ఇక అట్లా. జనరల్గా పడుకునే ముందు మామూలుగా ఇట్లా మనం పడుకునే ముందు అట్లాంటి ఫోటోలు ఉంటే పడుకునే దగ్గర అవి చూసుకుంటే అట్లా పడుకుంటాం కాబట్టి, ఆ పడుకునే ముందు ఇక వేరే పని ఏమి ఉండదు కాబట్టి దాన్ని చూసి దాంట్లోకి వెళ్ళినట్టుగా ఊహించుకునేది అనమాట. అక్కడ వెళ్ళినట్టు ఆడుకున్నట్టు మంచిగా ఊహించుకునేది అనమాట అట్లా. ఇప్పుడు సద్గురుది కూడా ఇది ఒకటి చెప్తాడు. సద్గురు ఏంటంటే, సద్గురు ఎటు ట్రావెల్ చేసినా కూడా, వాళ్ళ పేరెంట్స్తో ఎటు ట్రావెల్ చేసినా కూడా, ఇంటి దగ్గర అయినా ఎటు వెళ్ళినా కూడా, వాళ్ళ మదర్ ఏం చేసేదంటే పిల్లోస్ ఉంటాయి కదా, మెత్తలు, పిల్లో ఏంది డెకరేషన్ లేకుండా ఉట్టిగానే ఉందని చెప్పేసి అప్పటికప్పుడే ఒక సూత్తో ఒక చిలికలాగా అట్లా కుట్టేదన్నమాట. చిలికలాగా కుట్టినప్పుడు అతను సద్గురు దాని మీద పడుకున్నప్పుడు చిలికని చూసుకుంటూ అలా నిద్రపోయేదంట.
సో అది సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది, అది మంచిది అని చెప్పేసి అనడం జరిగిందనమాట. సో ఇట్లాంటివి చాలా మంచిది అనమాట పిల్లలకు ఇట్లాంటి కాబట్టి ఇండ్లలో మంచి ఫొటోస్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. నేచర్ లాంటి ఫొటోస్ కానీ అవి కానీ పెట్టాలి, వాళ్ళ ఊహాశక్తి పెంచడం. ఎందుకంటే అది వాళ్ళు చెప్పుకోలేరు కదా ఇప్పుడు పిల్లలు. ఇప్పుడంటే నేను చెప్తున్నది ఇప్పుడు మనం షేర్ చేసుకున్నప్పుడు చెప్తా ఉంటాం. పిల్లలకు అప్పుడు చిన్నప్పుడు పెరిగే క్రమంలో ఏం చెప్పుకోరు కదా. సో మనమే ఆ నేచర్ లాంటి ఫొటోస్ అవి ఇంట్లో పెడితే మంచిది అన్నమాట. అట్లా ఇంకొకటి డ్రీమ్స్లో రకరకాల డ్రీమ్స్ ఉంటా ఉంటాయి. అది సద్గురు వచ్చిన డ్రీము చెప్పడం జరిగింది. ఇందులో అదే టైంలో ఒక డ్రీమ్ ఏంటంటే ధ్యానం చేసి పడుకోవడం జరిగింది, మహాదేవుని తలుచుకొని పడుకోవడం జరిగింది. ఇది మన వంశకిరణి మాస్టర్ ఇచ్చిన మెథడ్ ప్రకారం. అప్పుడు మహాదేవుడు వచ్చిండనమాట. మహాదేవుడు అంటే శివుని రూపంలో వచ్చిండు. ఒక సముద్రం ఉంది, బీచ్ టైప్లో సముద్రం ఉంది. ఆ బీచ్ దగ్గర సముద్రం నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళకు పైన అన్నమాట, పైన వచ్చిండు, క్లియర్గా వచ్చింది నాకు అది. నేను ఇట్లా మొక్కుంటున్నాను, నేను కాదు యాక్చువల్గా ఉన్నది మోహన్ లాల్, హీరో యాక్టర్ మోహన్ లాల్ వచ్చింది నాకు అక్కడ. బట్ అది నేను ఊహించుకున్నాను, నేనే అన్నట్టుగా వచ్చింది. బట్ నాది రాలేదు, నా ఫేస్ డైరెక్ట్గా రాలేదు, నేనున్న రూపం రాకుండా మోహన్ లాల్ రూపం వచ్చింది ఎందుకో మరి. ఆ టైంలో ఆ సినిమాలో ఏమన్నా మోహన్ లాల్ సినిమా ఏమన్నా చూసినా నాకు తెలియదు. మోహన్ లాల్ రూపం వచ్చింది. బట్ అది నేనే అనుకున్నా, మోహన్ లాల్ ఉన్న రూపం కంప్లీట్గా నేనే అన్నట్టుగా ఉన్నా. బట్ నా రూపమే తెలియదు. శివుడు వచ్చిండు, నాకు ఇట్లా దారి చూపెట్టది అని అంటే మొక్కుకోనంటే అటువైపు చూసావు ఇటువైపు కూడా చూడనాయన అన్నట్టుగా వచ్చింది. సరే నాకు ఒక పడవ తెడ్డో తాడో ఏమంటే ఒక పడవ తాడులాగా వచ్చింది, ఏదో అది నేను తీసుకున్నట్టుగా వచ్చింది. ఇక అంతే, అలా వచ్చింది అన్నమాట. బట్ క్లియర్గా వచ్చింది శివుంది, మంచిగా మెల్ల పాము కానీ అది కానీ బాగానే వచ్చింది అట్లా. కాకపోతే అతను ఏంటంటే శివుడు ఏంటంటే సముద్రానికి పైన గాల్లో ఉన్నాడనమాట, కొద్దిగా ఇంత హైట్లో ఇట్లా పైకి నేను చూసినట్టు ఇట్లా ఉన్నాడు అన్నమాట పైకి, అట్లా వచ్చింది. అది నేనేమనుకున్నా అంటే తర్వాత లేచినాక కొద్దిగా గుర్తుంటుంది, అది గుర్తుంటే నేను చెప్పేది. ఆ వైపు చూసా ఈ వైపు చూడనైనా అంటే నాకు అర్థం కాలేదు అని. తర్వాత నేను ఈషాకి వెళ్ళిన, అప్పటికి ఓన్లీ శాంభవి నేర్చుకున్నా. ఆ ఈషాకి వెళ్ళినప్పుడు విజిటింగ్ చేసినప్పుడు ధ్యానలింగ వరకు చూసినా కానీ లోపల ప్రోగ్రామ్స్ అవి జరిగేటి, అక్కడ గ్రౌండ్ ఉంటుంది అదంతా చూడలే లోపల. అదే నేను నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ పరంగా వెళ్ళడం జరిగింది కొన్ని మంత్స్ తర్వాత, 1 year తర్వాత మంత్స్ తర్వాత వెళ్ళడం జరిగింది. శూన్య ప్రోగ్రామ్కి బట్టి వెళ్ళడం జరిగింది, బీఎస్పీ కూడా. అప్పుడు అటువైపు వెళ్ళడం జరిగింది. అయితే నేనేమనుకున్నా అంటే ఓహో ఇటువైపు మొత్తం ధ్యానలింగ వరకు చూసినా కదా, సూర్యకుండ ధ్యానలింగ, అటువైపు అంటే నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అటు సైడ్ ప్లేసు చూసినా కదా, ఇదేనా అని నాకు అనిపించింది అప్పుడు. యాక్చువల్గా ఇటువైపు చూసినా అటువైపు చూడంటే మరి ఇదేనా అని అనిపించింది. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను అది ఎప్పుడంటే అప్పటికి మా బాబు పుట్టలేదు, ఓన్లీ డాటర్ ఉన్నట్టుంది నాకు తెలిసి. అప్పటికి డాటర్ పుట్టింది, చిన్న పాప అనుకుంటా. డాటర్ పుట్టిందా లేదా ఇంకా పుట్టలేదు నాకు సరిగ్గా గుర్తులేదు, మోస్ట్లీ ఇదే. సో ఏమనిపించిందంటే నేను యాజ్ ఎ పేరెంట్గా లేను, నన్ను అందరు చూసుకున్నారు, పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు బాబాయిలు వీళ్ళు అందరూ మధ్యలో పెరిగాను నేను. బట్ నేను ఇంకోరిని కేర్ తీసుకోవడం కానీ అంటే మొత్తంగా కేర్ తీసుకోవడం యాజ్ ఎ ఫాదర్గా అది లేదు కదా. సో ఇటువైపు చూసావంటే అది అనుకుంటాను నేను, ఇటువైపు చూసావంటే పెరిగావు, అందరి మధ్యలో అందరి కేర్లో పెరిగావు. ఇప్పుడు నువ్వు ఇంకోరి కేర్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, పిల్లల్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అతనిలో డాక్టర్ బాబు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు కాబట్టి అది అనిపిస్తుంది మళ్ళీ అట్లా. సో అటువైపు చూసావు ఇటువైపు కూడా చూడు, అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ పరంగా అటువైపు చూసావు ఇటువైపు కూడా చూడు అన్నట్టుగా, అది కూడా ఒకటి అనిపిస్తుంది నాకు అట్లా. సో ఈ 2 అనిపించింది అట్లా. మరి ఇంకేమన్నా మీనింగ్ ఉందో నాకు తెలియదు. ఇక అటువైపు చూసా ఇటువైపు చూడంటే, అటువైపు చూసా ఇటువైపు కూడా చూడనాయన అన్నట్టు వచ్చింది అన్నాడు అన్నమాట మహాదేవుడు శివుడు. అదొక మంచి ఎక్స్పీరియన్స్, అది షేర్ చేసుకోవాలనుకున్నాను నేను. అది ప్రీవియస్ వీడియోలో ఇది చెప్దాం అనుకుని ఇది మిస్ అయిందని అందుకే ఇందులో చెప్తున్నాను. ఇట్లాంటి కొన్ని చిన్నవి ఉంటాయి ఇంకా, అంటే ఈ డ్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఫోటో నేను చెప్పినో, ఫోటో కానీ సద్గురు పిల్లో మీద వాళ్ళ మదర్ చిలుక లాంటిది కుట్టడం కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, మైన్యూట్ ఉంటాయి, ఇవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇవి మనం ఎక్కువ హైలైట్ కావు, ఎక్కువ గుర్తించాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పెద్ద లాంటి అయితే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏమైనా మాట్లాడుకుంటాం కానీ ఇవి మాట్లాడుకోం. కానీ ఇవి చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, మనిషి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్ స్పిరిచువల్ గ్రోత్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కెరీర్ పరంగా గ్రోత్కి, మెటీరియల్ గ్రోత్కి అది వేరే విషయం, కానీ లైఫ్ పరంగా లైఫ్ ప్లెజెంట్గా ఉండడానికి మీ యొక్క బీయింగ్ కంప్లీట్గా
మీ ఎనర్జీస్ ఇవన్నీ ప్లెజెంట్గా ఉండడానికి, ప్లస్ మీరు మంచి ప్లెజెంట్ డైరెక్షన్లో పోవడానికి కూడా, మంచి స్పిరిచువల్ వేలో పోవడానికి, లైఫ్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా దోహదపడతాయి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎస్పెషల్లీ చైల్డ్హుడ్లో ఉన్న టైంలో పెరిగే క్రమంలో ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. అట్లా సో ఇట్లాంటి ఇంకేమైనా ఉంటే నేను చెప్తా ఉంటాను. ఓన్లీ నా ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి కదా, ఇట్లాంటి విషయాలు ఇంకేమైనా తెలిసినా కూడా నేను చెప్తాను వేరే వీడియోస్లలో కూడా. సో అంతే, ఇప్పుడు ఈ వీడియో వరకు అంతే. యా, థ్యాంక్ యూ.